బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా బుధవారం సాయంత్రం 5 గంటలకు పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్నట్లుగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇస్నాపూర్ చౌరస్తా నుండి ముత్తంగి మీదుగా పటాన్చెరు వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామం, పట్టణం, డివిజన్ల నుండి కూడా భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, అభిమానులు, శ్రేయోభిలాషులు రోడ్ షో కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లుగా తెలిపారు. ఇందుకు అనుగుణంగా భారీ స్వాగతం ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు రోడ్ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దశాబ్ది కాలంలో మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని 9,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దటంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి ప్రజల ఆర్థిక స్వావలంబనకు చేయూతను అందించామని తెలిపారు. రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా కార్మికుల కోసం 300 కోట్ల రూపాయలతోటి 200 పడకల ఆసుపత్రి అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. మెదక్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి మరింత అండ లభిస్తుందన్నారు. కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. రేపు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్సు యాత్రలో భాగంగా రేపు 5 గంటలకు పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండిడేటు, కేసీఆర్ గారు బలపరిచిన క్యాండిడేటు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గారికి మద్దతుగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు 5 గంటలకు మైత్రి సర్కిల్ కాడికి, అంబేద్కర్ సర్కిల్ కాడికి 5 గంటలకు బస్సు యాత్ర రాబోతూ ఉన్నది. అందులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం నుంచి యువకులు, మహిళలు, కార్మికులు, వృద్ధులు అందరూ, ప్రతి ఒక్కరూ, పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ కమిటీ అధ్యక్షుల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కరు వచ్చి కేసీఆర్ గారి సభను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము పటాన్చెరు నియోజకవర్గాన్ని ఈ 10 సంవత్సరాల కాలంలో 9,000 కోట్లతోటి అభివృద్ధి జరిగిన సంగతి ప్రజలకు తెలుసు. దాని పూర్తి స్థాయిలో వెంకటరామిరెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకున్నట్టయితే మనకు కుడిభుజం లాగా పటాన్చెరు నియోజకవర్గాన్ని ఇంకా శరవేగంగా అభివృద్ధి చేయడంలో మనం ముందు వరుసలో ఉంటాం. కాబట్టి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను సర్పంచులను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, జెడ్పీటీసీలను, అలాగే మున్సిపల్ చైర్మన్లను, కార్పొరేటర్లను, గ్రామ కమిటీ అధ్యక్షులను, కార్యకర్తలందరినీ, శ్రేయోభిలాషులందరినీ నేను కోరుతూ 5 గంటల సమయం నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్ షో కార్యక్రమం, బస్సు యాత్ర కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.